గోరా మగువా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆమెకు ఎదురైన ఒక వింత సంఘటన గురించి తెలుసుకుందాం. దుర్గాబాయి గారు బెనారస్లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో సాయంత్రం అయ్యేసరికల్లా యువతి వసతి గృహం ఓ జైలుగా మారిపోయేది. సంధ్యా సమయం కాకుండానే పెద్ద తాళాలు గేటుకు బిగించేసేవారు. ఇది చూస్తే ఆమెలో సహనం నశించేది. ఆడవాళ్లుమైనంత మాత్రాన రక్షణ పేరుతో ఇలా బందీఖానాలో పడి ఉండాలా? ఒక టైం తరువాత బయటకు వెళ్ళకూడదని చెప్పడం వేరు, కానీ ఆ టైంకి అందర్నీ లోపలికి పొమ్మని గేట్లకు తాళాలు బిగించడం వేరు. అదే మిగిలిన విద్యార్థులతో ఆమె చర్చించి ఈ దారుణాన్ని మనం ప్రతిఘటించాలి అని నిర్ణయించుకున్నారు. ఒక రోజున మూకుమ్మడిగా అందరూ ఆ టైంకి బయట ఉండిపోయి ప్రతిఘటించారు. అలాగే గేట్లు తాళాలు వేయడం మానేదాకా ఎవరో ఒకరు గేటు బయట ఉండిపోయి గేటు దూకి లోపలికి రావడం చేసేవారట. ఇది శ్రీ మాలవ్య గారి చెవునపడి తాళాలు వేయడం మానేయడానికి ఉత్తర్వు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఒకసారి ఆమె చెబుతూ, స్త్రీని కట్టడి చేయడం ఆమె తిరగబడేలా చేయడానికే. ఎందుకలా? ఆమె భద్రత ఆమెకు ఎరుక కాదా అని ఆమె ఎన్నోసార్లు గట్టిగా ప్రశ్నించారు. ఇంటర్ ముగించుకుని ఎలాగైనా రాజకీయ శాస్త్రంలో రాజనీతి అభ్యసిస్తే తరువాత స్వేచ్ఛ భారతదేశంలో మంచి అవకాశాలు వస్తాయని నమ్మారామే. కానీ మాలవ్య గారికి ఈ విషయంలో భేదాభిప్రాయం ఉంది. స్త్రీలు రాజనీతి శాస్త్రం చేయడంలో అర్థం లేదని వారి గట్టి విశ్వాసం. అందుచేత దుర్గాబాయి బెనారస్ వదిలి రావాల్సి వచ్చింది. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రయత్నించాలని శ్రీ సిఆర్ రెడ్డి గారిని కలిశారు. వారు సుముఖంగా ఉన్న ఆడపిల్లలకు వసతి గృహం లేదు, ఇబ్బందులు పడాలని అసక్తతను వెల్లడించారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో పురుషులకు రాజనీతి శాస్త్రం ఉంది, కానీ స్త్రీలను వారు చేర్చుకోరు. మీరు చేర్చుకుంటారు కానీ వసతి ఇవ్వరు. ఇక స్త్రీజాతి విజ్ఞానం సంపాదించేదెలా? పోనీ వసతి ఏర్పాట్లు చూపితే ఆడపిల్లల్ని చేర్చుకుంటారా అని సిఆర్ రెడ్డి గారిని సూటిగానే అడిగేశారామె. ఆయనకు ఈ సవాల్కి తలవగ్గక తప్పలేదు. దుర్గాబాయి గారు ఎంతమంది మహిళా విద్యార్థులను పోగు చేశారంటే విశ్వవిద్యాలయమే ముందుకు వచ్చి వసతి గృహం ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ప్రకటించింది. 3 సంవత్సరాలు పట్టుగా చదివి ఆనర్స్ పరీక్ష ముగించారు. ఆమె నా గురువులు శ్రీ గోరా గారు, ఆర్థికంగా ఆదుకున్న బులుసు సాంబమూర్తి గారు, నాకు విద్యాదానం చేసిన ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు, వీరి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అనేవారు. చదువు పూర్తయిన తర్వాత పూర్తిగా మద్రాసుకు మకాం మార్చారు. లా చదవాలని ఆమెకు లండన్లో చదివే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆర్థిక ఇతర కారణాల వల్ల మద్రాసు వదలలేక మద్రాస్ లా కాలేజీలోనే చేరారు. ఆనర్స్లో ఫస్ట్ రావడం వల్ల టాటా స్కాలర్షిప్ వచ్చింది లండన్ వెళ్ళి చదువుకోవడానికి. కానీ పరిస్థితి అనుకూలించలేక ఆ సదవకాశం చెయ్యిజారినా ఆమె బాధపడలేదు. దానికి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం జరిగింది. దాంతో మద్రాసులోనే లా కాలేజీలో బిఎల్ పట్టాకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. 1942లో పట్టభద్రులయ్యారు. పూర్తిగా మద్రాస్కి మకాం మార్చినా సరైన ఇల్లు దొరకక అవస్థలు పడ్డారు. అదే సమయంలో 1939లో ఆమె తన భర్త సుబ్బారావు గారికి ద్వితీయ వివాహం జరిపించారు. నా దృక్పథం వేరు, నా జీవిత ధ్యేయం వేరు. నేను పూర్తిగా జ్ఞానం రాని రోజుల్లో, చదువుకోని రోజుల్లోనే మీకిష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు అని చెప్పేశారు. అయితే ద్వితీయ వివాహానంతరం సుబ్బారావు గారు రోగగ్రస్తులై 1942లో కాలధర్మం చేశారు. నేను పోయాక నువ్వు దుర్గాబాయి దగ్గరకు వెళ్ళు, నీకామె తప్పక ఆశ్రయం ఇవ్వడమే కాదు న్యాయం చేస్తుంది అన్నారట
రెండవ భార్యతో సుబ్బారావు గారు. అన్నట్టుగానే చిన్న తిమ్మాబాయి గారు భర్త పోయాక దుర్గాబాయి గారి రెక్కల కింద సురక్షితంగా చేరిపోయారు. ఈరోజు మనం విశ్వవిద్యాలయంలో ఆమెకు ఎదురైన వింత సంఘటన గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.